నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలదు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. పరవశించి పరవళ్ళు త్రొక్కి నిన్నారాధించెదను. పరవశించి పరవళ్ళు త్రొక్కి నిన్నారాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. క్రైస్తలో దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినము, మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చి సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి ప్రియమైన తండ్రి ప్రియబిడలైనటువంటి మనకు సమస్త ఐశ్వర్యముతో ఆనందముతో దీవెనలతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఈ శుభోదయమే, ఈ శుభ సందేశము మరల విన్నుటకు మీకందరకు దేవుడిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. ఈ సందేశము ద్వారా మీరందరూ దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక అని మనసారా నేను ప్రార్థిస్తున్నాం. మీకు శుభమే జరుగునుగాక. ఈ సందేశము వింటున్నటువంటి మీ ద్వారా అనేకులు దీవించబడునుగాక. ఈ సందేశము అనేకులకు మీరు షేర్ చేసి ఉండగా వారు కూడా దీవించబడునుగాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నేను పాడిన పాట దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమము దేవుని సన్నిధిలో సమృద్ధిగా 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 కలదు అని పాట పాడడం జరిగింది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ప్రియమైన వారలారా, వాక్యమని దేవుడవు దేవుని మహిమగల శ్వాసము ద్వారా ఈ దినము మాత్రం కాదు, ప్రతి సమయము నేను మాట్లాడుతున్నది జీవవచనం మాట్లాడుతున్నది కదా. మాట్లాడుతున్న జీవవచనము అది జీవము గల దేవుని శ్వాసము ద్వారా దేవుని శబ్దము ద్వారా మాట్లాడుతుండగా ఈ జీవవచనము మీరు విని మీరు స్వీకరించినట్లయితే అది వాక్యమని క్రీస్తు మీతో మాట్లాడుతున్నారు కనుక యేసు క్రీస్తునందు మీరు సమృద్ధిగా దీవించబడుతుంది. అది సత్యం. మీ మనస్సులో మీ హృదయములలో జీవము గల వచనమని క్రీస్తుకు మీరు స్థానం ఇచ్చి ఉండినట్లయితే, అత్యంత శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదమని క్రీస్తుకు మీరు స్థానం ఇచ్చినట్లయితే, ఈ జీవవచనం మీరు స్వీకరించినట్లయితే సమృద్ధిగా ఉన్న దీవెనలు, ఆత్మీయ దీవెనలు, మానసిక దీవెనలు, శారీరక దీవెనలు, ఆర్థిక దీవెనలు దేవుడు మీకు కలుగచేస్తారు. మీ దుఃఖము సమాప్తము చేసి సమృద్ధి అయిన ఆనందము మీకు కలుగచేస్తారు. ప్రియమైన వారలారా, ప్రతి మనిషి కోరుకున్నది సమృద్ధి అయిన జీవమే, సంపూర్ణమైన సంతోషమే. సంపూర్ణమైన సంతోషము, సమృద్ధి అయిన జీవము సత్యముగా నేను చెప్తున్నాను, సాక్షాత్ సర్వమానవ రక్షకుడైనటువంటి క్రీస్తు యేసులో మాత్రమే దొరుకుతాయి. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మనతో ప్రతి మానవుడితో మాట్లాడిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సమృద్ధి అయిన సంతోషమునకు మార్గము నేనే. సత్యమైనటువంటి ఆనందము మీకు దొరకాలైతే నా ద్వారా మాత్రమే మీకు అది కలుగుతాయి. సమృద్ధి అయినటువంటి జీవము, ఆరోగ్యకరమైన జీవము, నిత్య జీవము కలిగిన జీవము, నిత్య ఆనందము కలిగిన జీవము, నిత్య సంతోషము కలిగిన జీవము మీకు నేను ఇస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కనుక ఈ ఉదయ కాలమే ఈ శుభ సందేశం యేసుక్రీస్తునందు మీకు సమృద్ధి అయిన జీవము కలిగించే, సమృద్ధి అయిన ఆనందము కలిగించే, సమృద్ధి అయిన సంతోషము కలిగించే జీవవచనముగా మారునుగాక. శ్రద్ధగా మీరు ఇది స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మీకు సమృద్ధి అయిన ఆనంద దీవెనకరముగా ఈ సందేశము మీ జీవితములలో శ్రేష్టమైన కార్యాలు చేస్తారు. మా జీవితములలో అనుక్షణము అత్యంత శ్రేష్టమైన కార్యాలు జీవముగల యేసుక్రీస్తునందు జీవవచనము ద్వారా దేవాదేవుడు జరిగిస్తున్నారు కనుక
అటువంటి దీవెనలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక ప్రతి దినము మీ దగ్గరికి శుభ సందేశం పంపించడానికి దేవుడు కృప ఇస్తున్నారు. ఈ పరిశుద్ధమైన సందేశం మీకు దీవెనకరముగా మారితే ఖచ్చితంగా అలాగే మారునుగాక. మీకు, మీ కుటుంబమునకు, మీ పిల్లలకు, మీరు చేస్తున్నటువంటి సమస్త మంచి కార్యాలకు ఈ శుభ సందేశం దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మారునుగాక. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధమైన సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు పంపించండి. ఈ సందేశం ద్వారా వారు కూడా దీవించబడడం జరుగుతుంది కదా. అదే కాదా నిత్యమైన దేవుని చిత్తము. మర్చిపోకుండా పంపించాలని మనవి చేసి, ఉదయకాలమే సమృద్ధి అయినటువంటి ఆనంద జీవము, ఆనంద అభిషేకం, ఆనంద ఆశీర్వాదం మన మీద నింపిన యేసుక్రీస్తులో తల ఉంచి ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, మీ మహోన్నతమైన సన్నిధిలో సంపూర్ణ సంతోషము సదాకాలం మాకిచ్చిన మా కన్న తండ్రి, ఈ శ్రేష్ఠ లోకములో నుంచి మీరు మమ్మల్ని వెదికి వచ్చి రక్షించి మీ సంతోషకరమైన నిత్య సియోనులో శాశ్వత నివాసం ఇచ్చిన మా కన్న తండ్రి, నిత్య సియోనులో ఉన్న సంతోషం మాకు అనుక్షణము, మాకు, మా తరతరాలకి మాకిచ్చిన సమస్తమునకు మీరిచ్చి సంపూర్ణ దీవెనలతో నడిపిస్తున్నారు నాయన. మీకు స్తోత్రం. నాతో కలిసి తల ఉంచిన ప్రతి బిడ్డల మీద కూడా మీ దివ్య దీవెన నింపి శాశ్వతమైన సంతోష సమృద్ధితో ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిన వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాడు మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక.